వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన ఫిరాయింపుల అంశం బల్దియా కౌన్సిల్ని కుదిపేసింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్షకి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ వరుసగా బీఆర్ఎస్ నేతల్ని హస్తంగుడికి చేర్చుకుంటుంది. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరడంతో కౌన్సిల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ మేయర్ రాజీనామాకు పట్టుబడింది. అభివృద్ధి హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబడ్డంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కాగా రాజీనామాకు డిమాండ్ చేసిన గులాబీ పార్టీకి మేయర్ గద్వాల విజయలక్ష్మి గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అన్నారు. 150 మంది కార్పొరేటర్లు, ప్రస్తుతం 47 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎంఐఎంకు 41 మంది, బీజేపీకి 39 మంది, కాంగ్రెస్కు 19 మంది సభ్యులు ఉన్నారు. కాగా హైదరాబాద్లో పెద్దగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ గ్రేటర్పై ఫోకస్ చేసింది. అదే సమయంలో రాష్ట్రంలో పట్టుకొలుపుతున్న బీఆర్ఎస్ జీహెచ్ఎంసీలో తన బలాన్ని నిలుపుకునేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఇదే అంశాన్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబసగా మారింది. మేయర్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ పట్టుబట్టడం జరిగింది. అసలు ఫిరాయింపులు ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అంటూ కూడా మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. చూసుకుంటే జీహెచ్ఎంసీ కౌన్సిల్లో బీఆర్ఎస్ తన పట్టు కోల్పోతున్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు శ్రవణ్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే సంధ్యారెడ్డి గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలాగే చల్లా వేణుగోపాల్ యాదవ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా శ్రవణ్ కుమార్ గారు, సార్, ఎమ్మెల్యే అయినా, కౌన్సిలర్ అయినా, కార్పొరేటర్ అయినా సరే ఈ ఫిరాయింపులు అనేది చాలా కామన్గా మారిపోయిన పరిస్థితే కనిపిస్తుంది. అధికారంలో ఎవరు ఉన్నా సరే ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. నిన్న మొన్నటి వరకు ఫిరాయింపులు ప్రోత్సహించిన వారు ఈరోజు అది తప్పు అని అంటున్నారు. ఎలా చూడాలి? నువ్వు నేర్పిన విద్య నీరజాక్షి అని ఫిరాయింపుల చట్టం ఎవరికి మినహాయింపు లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఒకరు దొంగ అయితే ఇంకొకరు గది దొంగ అవుతున్నారు, ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు అంతకుమించి తప్పులు చేస్తూ ఉన్నారు. వీటిని మనం ప్రేక్షకుల్లో చూడాల్సిన అత్యంతలేని పరిస్థితులు ఏర్పడదు. వాస్తవానికి ఫిరాయింపు అనేది పకడ్బందీమైన చట్టం కూడా చేయబడి జరిగింది. అయినప్పటికీ దాంట్లో లొసగుల ఆధారంగా, దాంట్లో ఉన్నటువంటి లోపభూయిష్ట వ్యవస్థ ఆధారంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. దానికి అభివృద్ధి అని ఒక పేరు పెట్టడం అనేది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే అధికార పార్టీలోకి మాత్రం వెళ్తే అభివృద్ధి జరుగుతాయి అనుకున్నట్టు భావదారిద్ర్యం కలిగినటువంటి ప్రజానాయకులు సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పాలకులు కూడా స్వయానా మా పార్టీలోకి వస్తేనే మీకు అభివృద్ధి జరుగుతుంది, అధికార హోదాలో ప్రమాణ స్వీకారం చేసి రాగద్వేషాలకు ఉండకుండా ప్రవర్తిస్తామని, చట్టానికి లోబడి ప్రవర్తిస్తామని స్పష్టంగా ప్రమాణిక స్వీకారం చేసిన పదవిలో ఉన్నటువంటి నాయకులు కూడా అదే చెప్తున్నారు. మా పార్టీలోకి వస్తే వాళ్ళు మా అభివృద్ధిని చూసి వస్తున్నారని, దానికోసం ఫిరాయిస్తున్నారని చెప్తున్నారు. వాస్తవానికి అయితే అది కానే కాదు. వాళ్ళ అధికార పార్టీ అండగా ఉండే వాళ్ళు చేసే కబ్జాలు, అవినీతులు, గతం తాలూకు అవినీతులు బయటికి రాకుండా ఉండడానికి, వచ్చిన వాటికి కేసులు తొలగకుండా ఉండడానికి, లేదా రాబోయే రోజుల్లో ఇంకొంచెం అవినీతి ఎక్కువ చేసుకోవడానికి ఆస్కారంగా ఉండడానికి పదవులను అంటిపెట్టుకుని ఉంటాడు ఉద్దేశంతో మాత్రమే ప్రతి రాజకీయ టీఆర్ఎస్కి మినహాయింపు లేదు, కాంగ్రెస్కి మినహాయింపు లేదు, బీజేపీకి అంతకన్నా మినహాయింపు లేదు. వాస్తవానికి ఏంటంటే దేశవ్యాప్తంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు బీజేపీ తక్కువ చేయట్లేదు. అంటే ప్రజానాయకులు, ప్రజా రాజకీయ వ్యవస్థ అందరూ కూడా ఈ చట్టాలను ఉల్లంఘిస్తూ దానికి అందమైన పేరు పెట్టుకుంటున్నారు అభివృద్ధి కొరకని. అధికారంలో ఉన్న పార్టీకి మాత్రమే అభివృద్ధి చేస్తామనే సూచనలు అర్థాన్ని ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యాన్ని, భావాన్ని వీళ్ళు చుగా దొక్కుతున్నట్టు అవుతుంది. వాస్తవానికి చట్టం చాలా పకడ్బందీ ఉన్నప్పటికీ మన గతంలో కూడా నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను, గృహహింస చట్టం అది గృహిణిని కాపాడాల్సి పోయి అది వాళ్ళని భక్షించే స్థాయికి వచ్చింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా దుర్వినియోగం అవుతుంది. అలాగే ఈ పార్టీ ఫిరాయింపులు కూడా దుర్వినియోగం జరుగుతుంది. గతంలో ఒకటో ఇద్దరు అవసరం ఉన్న వాళ్ళు లేదా నచ్చిన వాళ్ళు వెళ్ళేవారు, కానీ ఆ వెళ్ళిన ఒక్కరిని ఇద్దరిని కాపాడడానికి, చట్టంలో ఉన్న లసుగును అడ్డం పెట్టుకోవడానికి 2/3 అంటే ఫిరాయింపులు ఎలా ఉంటుంది అంటే 2/3 ఫిరాయింపు జరిగితే అది గుర్తింపు ఉంటుంది, చట్టబద్ధత వస్తుంది. ఫిరాయింపుడు చట్టం అనుమతించే స్థాయికి వస్తుంది.
అటువంటిప్పుడు ఒకరు ఇద్దరు వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భాన్ని ఆసరా చేసుకుని వాళ్ళ దండకు 2/3 వరకు మెయింటైన్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ప్రోత్సహిస్తూ అధికార పార్టీలు గతంలో కేసీఆర్ చేసిన అదే మిస్టేక్ ఇప్పుడు కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి చేస్తున్నది. ఇది కేవలం అసెంబ్లీకే పరిమితం కాలేదు, జిల్లా స్థాయిలో జెడ్బిఎస్ మండల పరిషత్లలోనూ ఇక్కడ జిహెచ్ఎంసీ కమిషనరేట్ లోను జిహెచ్ఎంసీ పరిధిలో కూడా అదే జరుగుతుంది. కేవలం అధికారంలో పార్టీలో ఉంటే మాత్రమే వాళ్ళ బిల్లులు పాస్ అవుతాయని, వాళ్ళ అభివృద్ధి వైపు అనేస్తారనే భావజాలానికి నెట్టివేయబడుతున్న అధికారులు ఖచ్చితంగా దీనిని మార్చాలి అంటే చట్టం ఇంకా మారాలి. ఎందుకంటే ఫిరాయింపు చట్టంలో 2/3 ఉంది, కాపాడుతుంది అనుకుని పార్టీలని ప్రజల విశ్వాసాన్ని కాపాడుతుందనే విశ్వాసాని కోసం 2/3 పెడితే ఇప్పుడు అది చట్టం యొక్క ఉద్దేశాలనే తొందరలో దొక్కిస్తుంది. కాబట్టి 2/3 కాదు, ఒక్కడు మారినా వానికి అనర్హత వేటేయాలి. 2/3 కాదు, ఒక్కడు మారినా కూడా 2/3 వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా 2/3 సిస్టమే అవసరం లేదు. ఎవరు కూడా ఏ పార్టీ నుంచి గెలిచారో ఆ పార్టీలో స్థాయిలో రాజీనామా చేసి ఎన్నికలు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎన్నికలు వెళ్ళిన తర్వాతనే, రాజీనామా సమర్పించిన తర్వాతనే ఇంకొక పార్టీ కండవ కప్పుకోవడం కానీ అఫీషియల్ గా కానీ గోపాయి గారు కానీ చేయకుండా ఖచ్చితంగా రాజీనామా చేసిన తర్వాతనే మారితే కొంతవరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ చూస్తే ఇప్పుడు ఈ హైదరాబాద్ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఈ తెలంగాణకు ఆయుపట్టు గుండకాయ లాంటిది. ఇక్కడ మనం పట్టు సాధిస్తే తప్పిస్తే ఏం చేయలేమన్నది రాజకీయ పార్టీలు టార్గెట్ గా పెట్టుకుని ఆ రోజు కేసీఆర్ కూడా మొదటి ఎన్నికల్లోనే 99 వరకు గెలుచుకొచ్చాడు. ఎందుకంటే హైదరాబాద్ ప్రధానమైనటువంటి ఆర్థిక వనరులు ఉన్నాయి, ఇక్కడ మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. ఏ రకంగా చూసుకున్న ఆదాయ వనరులు సమకూర్చేదే జిహెచ్ఎంసీ పరిధి ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కన్నా పరిధిలో ఎక్కువ జోన్లు చూసుకుంటే హైదరాబాద్ షేర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ ని హస్తగతం చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు రాజకీయ పార్టీలు చూస్తూ ఉంటాయి. చూసిన దాన్ని కుట్రలతో ఇప్పుడు చూస్తున్న టిఆర్ఎస్ పార్టీని ఫిరాయింపు ప్రోత్సహిస్తుంది. అది వాస్తవానికి అయితే వాళ్ళ మీద విద్య ఇప్పుడు వాళ్ళకి బలి పశువులు అయిపోయారు వాళ్ళు. ఖచ్చితంగా చట్ట పరిధిలో జరుగుతున్నప్పటికీ చట్టాన్ని అతిక్రమించకుండా ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారు, కాంగ్రెస్ కూడా అదే అంటుంది, ఫిరాయింపుదారులను రాజీనామా చేయాలని చెప్తున్నారు. అసలు మీరే కదా మాకు నేర్పింది ఇదంతా అని చెప్పి అంటున్నారు, మీకు అర్హత లేదని చెప్పి అంటున్నారు. వాస్తవానికి అది చాలా తప్పు అయినప్పటికీ కేసీఆర్ దృష్టిలో కొంతవరకు దాన్ని ప్రజలు అంగీకరించారు. ఎందుకంటే ఆ రోజు సీమాంధ్రలో తెలంగాణ ప్రయోగాన్ని, తెలంగాణ ఏర్పాటునే అపహాస్యం చేస్తూ విఫల ప్రయోగం తెలంగాణ చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని పడేయాలన్నటువంటి కుట్రతోటి ఎమ్మెల్యేలు కొన్నటువంటి దొంగ, ఒక నిందితుడు, ఒక నేరస్తుడికి ఈ రోజు మనం అధికారం ఇచ్చాం. అదొక దురదృష్టమైన సంఘటన. అట్లాంటిది అక్కడ ఆ రోజు పార్టీని కాపాడుకోవడానికి, తెలంగాణని కాపాడడానికి చేశానని చెప్పి కేసీఆర్ సంజయ్ ఇవ్వగలిగాడు. ఇచ్చిన దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయగలరు. కానీ అది కూడా రెండోసారి గెలిచినప్పుడు మళ్ళీ అదే పంతం నడిచినప్పుడు ప్రజలు ద్వేషించారు. ప్రజలు అందుకనే అతనికి ఓడిపోవడానికి కారణాలు కూడా అదొక కారణమై ఉంది. అంటే వాళ్ళు ఓటమికి ఏదైతే కారణాలు ఉన్నాయో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఓటమి అవే తప్పిదాలు చేస్తూనే ఉన్నాయి. మనం చేస్తూనే ఉన్నాం. నిరసనకారుల మీద ఈ రోజు ఏ విధంగా కంచెలేశారో, ఈ నిరుద్యోగులు ఏ విధంగా చేస్తున్నారో, ప్రగతి పనులు అడుగు పెట్టాలంటే సామాన్యుడు అడుగు పెట్టిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే అరాచకం జరిగిందో అంతకు 4 ఇంతలు అరాచకం ఇప్పుడు జరుగుతా ఉంది. అంతకు మించినటువంటి చట్టాల్లో జరుగుతా ఉంది. శ్రవణ్ కుమార్ గారు మాట్లాడదామండి. మనతో పాటు సంజయ్ రెడ్డి గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు, అంతా కూడా మాట్లాడదాం. సంజయ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం, పార్టీ మారే వాళ్ళను రాళ్లతో కొట్టాలి, ఫిరాయింపుదారుల్ని శిక్షించాలని గతంలో చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు అదే ప్రోత్సహించాలని ఎలా చూడాలి? ఇది కరెక్టా? ఒకటండి, ఇప్పుడు మీరు ఎన్నిసార్లు లైవ్ లో మాట్లాడినా రాళ్లతో కొట్టాలి, రప్పలతో కొట్లాడంటే గతంలో కేసీఆర్ గారు చేసిన తీరు చూసిండే కదండి. మేము వెళ్ళేసి ఎవరి ఇంటికి వెళ్ళి రమ్మని చెప్పేసి మేమేం బ్రతిమలాడట్లేదండి. వాళ్ళ అభివృద్ధి కోసం వస్తా అంటుంటే వద్దని ఎట్లా అంటాం సార్? ఇప్పుడు ఒక్క నిమిషం సార్. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసము వాళ్ళు వస్తున్నప్పుడు మనం వద్దని ఎలా చెప్తాము? మేము కేసీఆర్ లాగా బ్లాక్ మెయిలింగ్ చేసి మేము వాళ్ళని రండి అని చెప్పేసి మేము అడగట్లేదు. అభివృద్ధిలో భాగంగా 10 సంవత్సరాలు ఇలా తెలంగాణ అధికారంలోకి వచ్చి 2 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రజలు. ఇచ్చిన తర్వాత ఇలా జిహెచ్ఎంసీ పరిస్థితి ఏ రకంగా ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏ పరిస్థితులు ఉందనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే రాజకీయాలలో ఎవరు శత్రువులు ఉండరు, ఎవరు మిత్రులు ఉండరు. అప్పుడున్న రాజకీయాల తరుణంలో ఇప్పుడున్న తరుణంలో చూసినట్టయితే మనం ఒక వర్షం పడిందంటే మన పరిస్థితి ఎట్లుంది. గతంలో మన కేటీఆర్ గారు అన్నారు, జిహెచ్ఎంసీలో ఎక్కడ గాని గుంత కనిపిస్తే చెప్పండి. కేసీఆర్ చెప్పిండ్రు, తండ్రి కొడుకులు ఇద్దరు చెప్పారు, ఎక్కడ గుంత కనిపిస్తే చెప్పండి
గుంతలేని రాష్ట్రం గుంతలు లేని రోడ్ లాగా చేస్తాము, గుంత కనిపిస్తే 1000 రూపాయలు మేము ప్రకటిస్తామని చెప్పిండు. విస్తాపులు చేస్తామన్నారు, పాత బస్సుని డల్లాజ్ చేస్తామని చెప్పిండు. ఇవన్నీ మీరు ఇవన్నీ ఎప్పుడు కూడా మీరు చూసిండు కదా. జిహెచ్ఎంసీకి సంబంధించిన వర్షాలే కాకుండా హత్యలు, ఆత్మహత్యలు, బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నా, మర్డర్లు, మహిళల మీద మర్డర్లు జరుగుతున్నా, ఏం జరుగుతున్నా కూడా హైదరాబాద్ నగరం అనేది ఒక తెలంగాణకి ఒక గుండెకాయ లాంటిది. వివిధ రాష్ట్రాలకు సంబంధించి కూడా హైదరాబాద్ అనేది ఒక అడ్డగా ఉంటది కాబట్టి వివిధ రకాలకు చెందిన వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి రావడం జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్ ని మనం మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత. మరి 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేకపోయినరు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేదు, మేమేం చేయమని అంటే రాష్ట్ర ప్రజలు నష్టపోతారు కదండి. కాబట్టి మనం ఎంతసేపటికి చూసినా రాజకీయ కోణాలు కొన్నిసార్లు పక్కన పెట్టినట్టయితే ప్రజల కోసము మనం ఇప్పుడు రాజ్యాంగంలో చాలా రాసామండి. దాని ప్రకారంగా జరుగుతుందా చెప్పండి? రాజ్యాంగంలో ఉందని చెప్తున్నారు కానీ ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ కొన్ని చాలా ఉన్నాయి. అవి అమలు పరుస్తున్నారా చెప్పండి? ఎక్కడ జరుగుతుంది చెప్పండి? కాబట్టి మనం అనేది ఏంటంటే రాష్ట్ర ప్రజల కోసం మనం ఆలోచించాలి. అందరు కలిసి వస్తే బాగుంటుందని ఒక కాన్సెప్ట్ తో ముందుకెళ్తాం. అట్లా అని చెప్పేసి ఇంకో 5 సంవత్సరాలు వెనుకపోయినాం అనుకోండి, పిల్లల పరిస్థితులు ఏంది, హైదరాబాద్ లో ఉన్న పరిస్థితులు ఏంది, రేషన్ కార్డులు రాక 6-7 సంవత్సరాలు అవుతుంది. అంటే నేతలు పార్టీలు మారితేనే ఇవన్నీ వస్తాయి అంటారా సౌకర్యాలు ప్రజలకి? పార్టీలు సార్ నేనేమంటున్నానంటే పార్టీలు మారితేనే కాదు, కలిసి వస్తామంటున్నారు. మేమైతే ఎవరిని కూడా, మీకు ఒక్కటి తెలుసండి, కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ. ప్రజల కోసమే మేము పనిచేస్తాం తప్ప సొంత లాభాల కోసం అనేది కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలుసు, కానీ మేమైతే అట్లాంటివి చెయ్యము. సంజయ్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి పిలవలేదు అంటున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తే ఇప్పుడు వస్తున్న నాయకులంతా వస్తున్నారు అనుకోవాలా? మరి పోచారం ఇంటికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించింది రేవంత్ రెడ్డి కాదంటారా? మరి కేకేని ఢిల్లీ తీసుకెళ్లి కండువా కప్పింది రేవంత్ రెడ్డి కాదంటారా? నేను అదే చెప్తాను. నేను అంటే ఒక ఏజ్ లో పెద్ద 40 సంవత్సరాల అనుభవం ఉంది, మర్యాద పూర్వకంగా కలిసినాం తప్ప బ్లాక్ మెయిలింగ్ ఎక్కడ కనిపించింది? మీరు ఒకసారి చెప్పండి సార్. మీరు బ్లాక్ మెయిలింగ్ చేసావా? మేము ఆయన అనుభవజ్ఞుడు. సంజయ్ రెడ్డి గారు ఎవరు మీరు బ్లాక్ మెయిలింగ్ చేశారని చెప్పట్లేదు. అంటే మీరు వెళ్ళి ఆహ్వానించలేదు అన్నారు కనుక నేను ఈ మాట అనాల్సి వస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించకపోతే శ్రవణ్ కుమార్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను సపోర్ట్ చేయలేదు. మీకు అనుకున్నప్పుడు మీరు అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే మనం మాట్లాడేది కాంగ్రెస్ కూడా మీరే మాట్లాడితే బాగుండదు సార్. నేను చెప్పేది ఏంటంటే బ్లాక్ మెయిలింగ్ రాజకీయం కాంగ్రెస్ పార్టీకి రావంటున్నా. ఎవరు ఒకవేళ ప్రజల కొరకు ఎవరు కాలు పట్టుకోవడానికైనా కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటది. ప్రజల మంచి కోరుకునేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, ప్రజల అనుకూలత కోసము, ప్రజలకు అనుగుణంగా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాని కాంగ్రెస్ పార్టీ మీద ఒక పెద్ద బాధ్యత ఉంది. ఇచ్చిన తెలంగాణని సాకారం కాలేదు అని మనం అందరం అనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళ కోసం మనం చేయాల్సి వచ్చింది. కానీ వీళ్ళ వ్యక్తిగత లాభాల కోసం, స్వలాభాల కోసమో, లేకపోతే ఇంకా ఏదో మనం ఏదో మన కడుపు నింపుకోవడానికో, లేకపోతే బ్యాంకు బ్యాలెన్స్లు సంపాదించుకోవడానికో, కోట్లు సంపాదించుకోవడానికి కాదు సార్ ఇది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఒకటండి, కేసీఆర్ గారు ఒక నమ్మకం అనేది కలిగించట్లేదు. ఏ వ్యక్తి అయినా కూడా, ఏ ఎమ్మెల్యే అయినా గతంలో కూడా అట్లనే చేశారు. ఒక ఎమ్మెల్యేని కలవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత కూడా ఇప్పుడు వెళ్తుంటే కూడా ఒక భరోసా కూడా కల్పిస్తలేరు. ఒక ఎమ్మెల్యే గారు వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నారని కూడా అడగట్లేదు. వెళ్తే వెళ్ళని, పోయేటోళ్ళం పోనీ అని చెప్పేసి ఇప్పుడు దళితులను వాడుకొని వేదికగా తీసుకొచ్చి దళితులతో మాట్లాడిస్తున్నారు తప్ప ఎమ్మెల్యేలకు కనీసం మినిమం రెస్పెక్ట్ కోరుకుంటున్నారు ఎమ్మెల్యేలు. కనీసము మాకు ఇక్కడ రెస్పెక్ట్ లేకుండా అయిపోయింది. రోజుకొక స్కామ్ బయటపడుతుంది. ఇంత అవినీతి ఉందని మాకే తెలియదు. గతంలో మేము కేసీఆర్ గారి దగ్గరకు పోయి ఎమ్మెల్యేలు మాట్లాడదామని, ఇట్లా నియోజకవర్గాలలో ఈ రకంగా జరుగుతుంది, ఇట్లా జరుగుతుందని మాట్లాడదామంటే అపాయింట్మెంట్ ఇయ్యని పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు కనీసము గెలిచిన తర్వాత కూడా కనీసము వెళ్ళి మాట్లాడదామంటే ఇప్పుడేమో ఆయన ఇప్పుడు గల్లీలు తిరగడానికి రెడీగా ఉన్నారు. అంటే అప్పుడు గతంలోనేమో వాళ్ళు ఉన్న పరిస్థితి, అంటే అధికారంలో పరిస్థితి ఎట్లుంది, అధికారం పోయిన తర్వాత 6 నెలల్లో ఇంతలా అట్టర్లీ ఫెయిల్ అయిందంటే ఇలా బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. ఇప్పుడు కూడా అంటే నేను అడిగేది ఒకటే, బీఆర్ఎస్ పార్టీనే జాతీయ పార్టీ లేకపోతే ప్రాంతీయ పార్టీ చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క స్కామ్ రోజుకు బయటపడుతుంటే ఏ ఎమ్మెల్యే ఉంటారండి, ఏ కార్పొరేటర్ ఉంటారండి, ఎలా ఉంటారు చెప్పండి? ఒక రాష్ట్ర ప్రజలు. సంజయ్ రెడ్డి గారు మీరు చెప్తున్నట్లు ప్రజలకు అనుకూలంగానో లేదా ప్రజల అభివృద్ధి కోసమో కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని చెప్తున్నారు. వచ్చిన వాళ్ళని రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకునే సత్తా కాంగ్రెస్కు ఉందా అని బీఆర్ఎస్ అడుగుతుంది.
సరే ఒకటి బీఆర్ఎస్ కి అంత సీన్ లేదండి, వాళ్ళు చెప్పంగానే ఇక్కడ కాదు. మరి ఆయన ఎందుకు 12 మందిని తీసుకుని ఎందుకు రాజీనామా చెప్పలేదు? దమ్మున మొగోడే కదా, తెలంగాణ తెచ్చినా అని చెప్తాడు కదా, జాతిపిత అంటాడు కదా. మరి అంత దమ్మున మొగోడు ఎందుకు 12 మందిని కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నప్పుడు ఎందుకో రాజీనామా చెప్పలేదు? మరి ఎందుకో మరి వాళ్ళ దాంట్లో ఆడవాళ్ళు లేనట్టు మా దాంట్లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డి గారిని తీసుకుపోయి విద్యాశాఖ మంత్రి ఇచ్చిండ్రు. వాళ్ళకి ఇక్కడ బుద్ధి ఉండాలి మళ్ళీ అడగడానికి. ఎవరు అడుగుతారండి? ఎట్లా అడుగుతాడు? ఏ రకంగా అడుగుతాడు? నీకు నైతిక హక్కే లేదు అసలు. మిమ్మల్ని మీరు పాలనకు పనికిరారని చెప్పేసి మిమ్మల్ని ఇళ్ళలో కూర్చోబెట్టే మళ్ళీ ఇంకెక్కడ మీకు అసెంబ్లీ అంటే ఒక రాజ్యాంగం అంటే మీకు ఒక రెస్పెక్ట్ లేదు. అసెంబ్లీకి వచ్చేసి ప్రతిపక్షంలో కూర్చోమంటే ప్రతిపక్షంలో కూర్చునే మీకు కనీసం విఘ్నత కూడా లేకుండా అయిపోయింది అక్కడ. ఇది రాష్ట్ర ప్రజలు ఇంతమందిని మిమ్మల్ని గెలిపించినాక కూడా మీరు ప్రతిపక్షంలో పోరాడలేరు అంటే అధికారం లేకుండా బతకలేరా? అది 10 ఏళ్ళ అధికారంలో 5 ఏళ్ళు ఉండదు ప్రతిపక్షంలో, మంచి చెడు తెలుస్తుంది. మీరు ఇంతకు ముందు ఏ రకంగా కళ్ళు నెత్తిన పెట్టుకొని మీరు ఎట్లా ఏ రకంగా బిహేవ్ చేసిండ్రో ప్రతిపక్షంలో ఉంటే ఆ బాధ తెలుస్తుంది, ప్రజల బాధ. కనీసం మీకు మీ కుటుంబానికి ఎంత ఏం మాయరోగం నాకు అర్థం కాదు. ఇంకా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారు? ఒకసారి తిరిగి చూసుకోమనండి. 2-3 ఏళ్ల క్రితం ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరెవరిని బ్లాక్ మెయిల్ చేసిండ్రు, ఎక్కడెక్కడి నుంచి చార్జ్ చేసిండ్రు, అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఏం చూసుకోకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇంకా నెల చూడండి సార్. మీ గతంలో కూడా చెప్పిన, ఇదే ఎలక్షన్ల ముందు చెప్పిన నేను పార్టీ ఖాళీ అవుతుందని చెప్పిన. ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో 2nd ప్లేస్, ఎంపీ ఎలక్షన్ లో 3rd ప్లేస్, సర్పంచ్ ఎలక్షన్ లో జిహెచ్ఎంసీ వచ్చే వరకు ఒకరు కూడా ఉండరు. ఆ 4-5 ఉంటారు. మా అంటే ఇంకో అవినీతి చేసిన ఒకడో 2 ఉంటారు, 6-7 మంది ఉండొచ్చు తప్ప మొత్తం ఖాళీ అవుతారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ సంజయ్ రెడ్డి గారు, ఈ గతంలో బీఆర్ఎస్ కూడా ఎలాంటి మాటలే మాట్లాడింది కాంగ్రెస్ విషయంలో. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రేపన్న రోజున ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం లేదంటారా? సార్ ఇప్పుడు ఎవరి చేతిలో ఎవరు ఉండదండి. ఇప్పుడున్న పరిస్థితులల్లా బీఆర్ఎస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. తండ్రిని కొడుకుని బిడ్డని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. కాబట్టి మరి ఇలా దళితుల్ని నిజంగా కూడా మరో అధ్యక్షుని దళితుని చేస్తారేమో అడగండి. అది ఒకవేళ ఇప్పుడు చెప్తాడు, అప్పుడు చెప్పలే తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా అని బోర్ల బొక్కల వాడిని సోనియా గాంధీ కాళ్ళ మీద పడుకోలే ఇలా. మరి ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళీ ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత మాట మార్చి ఎవడైనా నమ్ముతాడా? ఇప్పుడు ఆయనను ఒకవేళ దళితుని ఒక అధ్యక్షుని చేసి లేకపోతే ఒక దళితుని చేతులు అది పెట్టేసి తప్పులన్నీ అంటే నేను చేసిన ఇలా పిల్లలు ఎంతో మంది చచ్చిపోతే వాళ్ళ శవాల పేరాలు ఏర్కొని తిన్నాం కదా అని అట్లాంటివన్నీ మర్చిపోయి అట్లాంటివన్నీ రియలైజేషన్ అయ్యి నా తప్పు జరిగింది అని చెప్పేసి వాళ్ళు ప్రజలకి వెళ్ళి మేము ప్రతిపక్షంలోనే ఉంటాము అని చెప్పి ఫస్ట్ మీరు గెలిచిన మీ ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితి మీకు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు, పుంజుకునే అవకాశాలు ఉంటుండొచ్చు. ఏది కూడా శాశ్వతం కాదు సార్. నేను అనేది ఏంటంటే కానీ ఇంత తొందరగా ఉద్యమం పార్టీ పుట్టి ఇంత తొందరగా అట్టర్లీ ఫెయిల్ అయిందంటే అది ఏ పార్టీ అని ఉందంటే అది టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ పార్టీ. సంజయ్ రెడ్డి గారు ఇంకా మాట్లాడదాం. మనతో పాటు చల్లా వేణుగోపాల్ యాదవ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. సార్, కేసీఆర్ మీద నమ్మకం లేకనే ఆయన భరోసా ఇవ్వనందునే నాయకులు పార్టీలు మారుతున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ముఖ్యంగా ఇంకా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అనేదే ఉండదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఫిరాయింపును సమర్థిస్తున్న పరిస్థితి మీరు ఎలా చూస్తారు దీన్ని? ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈరోజు మీరు గ్రేటర్ లో గలాట ఏదైతే ఈరోజు మంచి టాపిక్ ఇది జిహెచ్ఎంసీ మీద ప్రస్తుతం జరుగుతున్నటువంటి జిహెచ్ఎంసీలో గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలపై ఈ రోజు కౌన్సిల్ సమావేశం, దాని సందర్భంగా జరుగుతున్నటువంటి గలాటాన్ని మీరు ఒక చర్చా వేదిక పెట్టడం చాలా మంచి శుభపరిణామం ఉంది. దీనికి ముందుగా ఎడిటోరియల్ మేనేజ్మెంట్ కి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇకపోతే ఫిరాయింపులు చట్టాలు వాటి గురించి మనం పక్కన పెడితే ముందుగా మనం మాట్లాడాల్సింది ఏంటంటే గత ఎన్నికల్లో జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి కనీసం సీట్లు కూడా రాకుండా బీఆర్ఎస్ పార్టీకి సీట్లు రావడం జరిగింది, బీజేపీ పార్టీకి ఒక గోషామహల్ రావడం. అంటే మనం జిహెచ్ఎంసీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మొట్టమొదటి అక్కడి నుంచే ఉంటాం. దాదాపు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి 8 నెలలు అవుతుంది. 8 నెలల సమయంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిహెచ్ఎంసీ గురించి ప్రశ్నిస్తున్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్, అదే విధంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8 నెలల కాలంలో ఏం పనులు జరుగుతున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్, ప్రశ్నించలేక కాంగ్రెస్ లో చేరుతున్నటువంటి బీఆర్ఎస్ అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. సో ఇవన్నీ ఆలోచిస్తే
10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన అస్తవ్యస్తం. జిహెచ్ఎంసీలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా అసలు దుర్గంధం, దోమల బెడద. అదే విధంగా జిహెచ్ఎంసీలో ఏదన్నట్టు ఊరు గొప్ప పేరు దిబ్బ అన్నట్టుగా బీఆర్ఎస్ పాలన జరిగింది. సరే, కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీలో సీట్లు రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో రూరల్ ఏరియాలో సీట్లు వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మంచి మెజారిటీతో ఫామ్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీలో ప్రక్షాళన జరిపి ప్రభుత్వం తన చేతిలో తీసుకొని ప్రభుత్వం పాలనలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం కాంగ్రెస్ పార్టీది. కానీ ఈ 8 నెలల కాలంలో ఏం పరిణామాలు జరిగాయని, ఎటువంటి మంచి పరిణామాలు జరిగాయని, మంచి ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళ వైపు చూస్తున్నారు. నేను ఈ రోజు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి సంధ్యారెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా. అమ్మా, మీ 8 నెలల్లో ఏ శుభ పరిమాణాలు జరిగినాయి, ఏ మంచి పాలన జరిగింది, ఎటువంటి మంచి పాలన జరుగుతుందని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలు మీ దాంట్లోకి వస్తున్నారో అది మీరే సమాధానం చెప్పాలి. మా వైపు చూస్తున్నారు, అభివృద్ధి వైపు చూస్తున్నారు. ఈ 8 నెలల పాలనలో కనీసము జిహెచ్ఎంసీలో పాలన పట్టు సాధించలేకపోయినాడు. అధికారంకి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డినా, బట్టి విక్రమార్కనా, పొంగులేటి శ్రీనివాసులు రెడ్డినా, అదే విధంగా ఇంకా ఆయన పొన్నం ప్రభాకర్, ఎవరి మాట చెల్లుబాటు అవుతుందో ముందు మీరు ఆత్మ విమర్శ చేసుకోండి. వాస్తవంగా నేను సూటిగా అడుగుతున్నా, గతంలో జిహెచ్ఎంసీలో ఎన్నికల్లో జరిగినప్పుడు దాదాపు బీజేపీకి 49 సీట్లు, అదేవిధంగా బీఆర్ఎస్ కి 46 సీట్లు, ఎంఐఎం కి 44 సీట్లు జరిగినటువంటి చూస్తే వైనాన్ని చూస్తే బీజేపీ కొద్ది సీట్లలో మేము జిహెచ్ఎంసీ మేయర్ ని కోల్పోవడం జరిగింది. కానీ నేను మీకు ఉన్నట్టుగా కుండ బద్దగొట్టినట్టుగా చెప్పాలంటే జిహెచ్ఎంసీలో ప్రజల జీవితము చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ రోజు మా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఈ రోజు గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గుర్రపు డెక్కను తీసుకోబోయి తోరణాల రూపంలో కట్టినటువంటి నిరసన చేశారు. అదేవిధంగా ఈ రోజు కౌన్సిల్ సమావేశంలో డ్రైనేజీ వ్యవస్థను గురించి, చెరువుల్లో నిండినటువంటి గుర్రపు డెక్క గురించి, దోమల బెడద గురించి ఈ రోజు మా కార్పొరేటర్లు వినూత్నంగా నిరసన తెలిపినా నిమ్మకు నీరెత్తలేదు. కనీసము వద్దు నిద్రలో ఉన్నటువంటి మేయర్ అనేటువంటి ఆలోచన కూడా మీరు ఈ రోజు నేను ఓపెన్ గా ఈ న్యూస్ వేదిక ద్వారా, ఈ చర్చా వేదిక ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. దయచేసి ప్రజలు గమనించండి. ఈ పార్టీ అయినా సరే, ఆ పార్టీ అయినా సరే, మా పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, అధికారులు వారి జీతాలతో, వారికి వచ్చేటువంటి జీతాలతో నిమ్మకు నీరెత్తినట్టు కాకుండా ముద్దు నిద్రలో ఉన్నారు. జిహెచ్ఎంసీలో అధికారులు చాలా ముద్దు నిద్రలో ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్ కూడా పనిచేయటం లేదు. వేణుగోపాల్ గారు ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు మల్లెపేక యాదగిరి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నారా, ఆయనతో మాట్లాడదాం. యాదగిరి గారు నమస్తే అండి. సార్, జిహెచ్ఎంసీ మేయర్ పార్టీ మారారు కనుక రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతున్న పరిస్థితి. గతంలో మీరు కూడా అలాగే ఫిరాయింపులను ప్రోత్సహించారు కదా, అప్పుడు రాజీనామా చేసి తీసుకున్నారా అని చెప్పి అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ముందుగా అక్కడ మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు పార్టీ మారినందుకు రాజీనామా చేస్తున్నారా అనేది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించిందని వాళ్ళు చెప్తున్నారు కదా. మేము ఏ రోజు కూడా మా పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలోకి పోయి వాళ్ళకు డోర్లు దగ్గర పెట్టి వాళ్ళ కండువాలు వేసిన సందర్భం లేదు. అది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ నాయకులకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈరోజు జిహెచ్ఎంసీలో మేయర్ విషయంలో జరిగింది కూడా మేయర్ గారికి ఒక సూచన చేయదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక సూచన చేయదలుచుకున్నాం. ఏంటంటే, ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వాన్ని మేయర్ గారి తండ్రి అయినటువంటి కేశవరావు గారు రాజ్యసభ మెంబర్షిప్ ను ఏ విధంగానైతే రాజీనామా చేసిండో, నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చిన రాజ్యసభ సభ్యత్వం నాకు వద్దు అని చెప్పి ఆయన రాజీనామా చేసిండో దాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నది. అదే విధంగా కేశవరావు గారిని ఆదర్శంగా తీసుకొని మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు కూడా
తన పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని చెప్పి వారికి విన్నవిస్తున్నాం. ఎందుకంటే తన తండ్రిని ఆదర్శంగా తీసుకోమనండి, వేరే ఎవ్వరూ అవసరం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా తీసుకోవాల్సింది కేశవరావు గారిని ఆదర్శంగా తీసుకోమనండి, మిగతా 6 మంది ఎమ్మెల్యేలను ఆదర్శంగా తీసుకోమనండి. కేశవరావు గారు ఏ విధంగానైతే రాజీనామా చేసిండో, బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ మీద రాజీనామా చేసిండో, అదే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా రాజీనామా చేసి మరీ ప్రజల తీర్పు కోరాలని చెప్పి వాళ్ళ చిత్తశుద్ధిని ప్రజల ముందట ప్రదర్శించి. కానీ యాదగిరి గారు, మీరు చెప్పినట్టు మేయర్ విజయలక్ష్మి వాళ్ళ తండ్రి కేకేని ఆదర్శంగా తీసుకోవాలని మీరు చెప్తున్నారు. కానీ ఆమె ఆదర్శంగా గత ప్రభుత్వంలో జరిగిన ఫిరాయింపులు ఎలా జరిగాయి, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారేమో ఎందుకు అనుకోకూడదు? మమ్మల్ని ఆదర్శంగా మేము ఎక్కడ పోలేదండి, నేను అదే చెప్తున్నాను. మేము ఏ నాయకుని కేశవరావు ఇంటికి ముఖ్యమంత్రి పోలేదు. కేశవరావు ఇంటికి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గారు పోలేదు. మన కడియం శ్రీహరి గారి ఇంటికి పోలేదు. కడియం శ్రీహరి గారి ఇంటికి ఎవరు వెళ్ళారండి? మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి ఎవరు వెళ్ళారండి? ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఎవరిని రాకుండా డోర్లు దగ్గర పెట్టి ఆయనను అనేక రకాలుగా ప్రలోభ పెట్టి, అనేక రకాల హామీలు ఇచ్చి, ఆయనను అన్ని రకాలుగా ప్రలోభ పెట్టి, అవసరం అనుకుంటే ఆయన వినకుండా మెడ మీద కత్తి పెట్టినంత పని చేసి కూడా ఆయనను భయపెట్టి బతిలాడుకొని ఆయన ఇంట్లో అక్కడికక్కడే మళ్ళీ బయటకు వస్తే బాగున్నదని చెప్పేసి, ఈయన మళ్ళీ మారిపోతాడేమో అని చెప్పేసి అక్కడికక్కడే కండవ కప్పుకున్నారు. ఇదేందండి అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిన యాదగిరి గారు, ఎవరు కత్తి మీద, ఎవరు మెడ మీద ఎవరు కత్తి పెట్టారన్న విషయం మీరు ఎలా చెప్పగలుగుతారు? కత్తి మీద మెడ మీద కత్తి పెట్టారు అన్న విషయం మీరు అంటున్నారు కదా, బెదిరించారని చెప్తున్నారు కదా, ప్రలోభ పెట్టారని చెప్తున్నారు కదా, మీరు ఎలా చెప్తున్నారు? అవునండి, ఇప్పుడు మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సంక్షేమం కోసమే వాళ్ళు ఆలోచన చేస్తే, ప్రజల కోసమే ఆలోచన చేస్తే, వారి మీద అభిమానంతో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి గాంధీ భవన్ లో పార్టీలో జాయిన్ అవుతారు, ముఖ్యమంత్రి గారి ఆఫీస్ లో జాయిన్ అవుతారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా పోయి ఒక ముఖ్యమంత్రి హోదాలో పోయి మా నాయకులు మా పార్టీ నాయకులు మా ఎమ్మెల్యే గారు కదా అని చెప్పేసి పోతుంటే కూడా వారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి వారిని లోపలికి రానియకుండా వాళ్ళని అరెస్ట్ చేసి మా ఎమ్మెల్యేకు కండువ కప్పిన సందర్భం మనం చూసినాం కదా. మరి గతంలో హరీష్ రావు గాని కేటీఆర్ గాని చాలా మంది ప్రతిపక్ష నేతల ఇళ్లకెళ్ళి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించిన సందర్భాలు లేవంటారా? అక్కడ వెళ్ళి వాళ్ళను అక్కడ దర్వాజాల దగ్గర పెట్టి కండువాలు వేసిన సందర్భం ఎక్కడ లేదు, మీరు చూపించండి. అంటే గతంలో మీడియాలో వచ్చిన వార్తలన్నీ అబద్ధాలంటారా? ఆ రోజు వాళ్ళు వచ్చింది కేసీఆర్ గారి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం. కేసీఆర్ గారే తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలల సాకారం చేసిన నాయకుడు, గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఈ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాడన్న నమ్మకంతో ఆ రోజు అన్ని పార్టీల నాయకులు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళు కండువా వేసుకొని పార్టీలో విలీనం చేస్తారు. కానీ ఇప్పుడు కూడా యాదగిరి గారు అదే చెప్తున్నారు. ఇప్పుడు పార్టీ మారిన నాయకులందరూ కూడా కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం, కాంగ్రెస్ పాలన బాగుంది, కాంగ్రెస్ రైతు రాజ్యం. ఇది మీరు పోచారం గురించి చెప్పారు కదా, పోచారం శ్రీనివాసరెడ్డి కూడా బయటకు వచ్చేదే చెప్పారు. రైతు రాజ్యం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తుంది, నచ్చిందని చెప్పి ఆయన చెప్పారు. అవునండి, పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన విషయమే. పోచారం శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ నుంచి బీఆర్ఎస్ కి వచ్చినప్పుడు ఆ రోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, ఈయన రైతు వేషం వేసుకున్న ధోతి కట్టుకున్నంత మాత్రంలో రైతు కాదు, లాల్చి వేసుకున్నంత మాత్రంలో లాల్ బహదూర్ శాస్త్రి కాదు, ధోతి కట్టుకున్న రైతు వేషంలో ఉన్న మోసగాడు అని చెప్పిన నాయకుడు ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒకసారి దాని వీడియోలు చూడవలసిన అవసరం మీకు అందరికి కూడా ఉన్నది. ఆ రోజు మోసగాడైన ధోతి కట్టుకున్న మోసగాడు ఈ రోజు రైతు బిడ్డ అయిందా? రైతులకు సలహాలు ఇవ్వడానికి వాళ్ళకు అవకేరొస్తున్నాడా? ఈ రోజు ఎట్లయితుందండి? అదే కడియం శ్రీహరి గారు 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని చెప్పిండు మా పార్టీలో ఉన్నప్పుడు. అలాంటి నాయకునింటికి దీపాదాస్ మున్షి గారిని పంపించి ఆయన స్వయంగా వెళ్ళి ఆయన కండువ కప్పుకోవాల్సిన అవసరం ఎక్కడ వచ్చింది? ఒక్కసారి ఆలోచన చేయండి. వారి అభివృద్ధి ఉంటే రైతుల కోసం వాళ్ళు నిజంగా పనులు చేసేటట్టుంటే ఇప్పటి వరకు నేను అదే చెప్తున్నా కదా,
డిసెంబర్ 9 తారీఖు నాడు మా ప్రభుత్వం ఏర్పడుతుంది, 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నామని చెప్పారు. మరి ఈ రోజు వరకు కూడా 6 నెలలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా దాన్ని విడతల వారీగా తేదీలు మార్చుకుంటూనే వస్తున్నారు. కానీ ఇప్పటిదాకా కూడా దాని మీద రైతు రుణమాఫీ అయిన సందర్భం లేదు. ఏ విధంగా అవుతుందండి? గతంలో రైతు ప్రభుత్వం రైతు బంధు ఇస్తుండు కేసీఆర్ గారు 10,000 రూపాయలు. మేము డిసెంబర్ 9 తారీఖు నాడు రైతు భరోసా 15,000 ఇస్తున్నారు. మరి రైతుల కోసం 15,000 రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చిరా? ఏం వాళ్ళకు రైతుల కోసం ఏం మేలు చేసిండు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం కోసం ఇప్పుడున్న నాయకులు వెళ్తారు. ఆ రోజు మా నాయకుడు 24 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట రుణాలు ఇచ్చిండు. అదే విధంగా పంటలకు రైతు బంధు పేరిట పెట్టుబడి సాయంగా 1 ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిండు. మా మేనిఫెస్టోలో లేదు. ఆ రోజు మా మేనిఫెస్టోలో లేని అంశాన్ని కూడా రైతుల కోసం ఆలోచన చేసిండు. రైతుల కోసం ఉచిత విద్యుత్ ఇచ్చిండు. పేదింటి ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసి ఆ రోజు 51 రూపాయలు మొదటగా ప్రకటించిండు. ఆ తర్వాత 1,00,000 రూపాయలు ప్రకటించారు. వీళ్ళు 1,00,000 తులం బంగారం అన్నారు. ఇప్పటి వరకు తులం బంగారం వచ్చిందా? ఏం చూసి ఆ తులం బంగారం చూసి ఇప్పుడున్న నాయకులు వెళ్తున్నారా? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు చెప్పే అబద్ధపు మాటలకు తులం బంగారం ఎక్కడ పోయింది? 200 యూనిట్లు ఇప్పటిదాకా పూర్తిగా అమలు లేదు. అదే విధంగా 4,000 రూపాయలు పెన్షన్ వస్తున్నదా? 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారా? వాళ్ళు చేసింది ఒకే ఒక హామీ, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం. ఆ ఒక్కటి మినహాయిస్తే దానిలో కూడా ఆటో డ్రైవర్లకు ఇంకా ఇప్పటివరకు కూడా భరోసా ఇవ్వలేదు. ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఈ ఆత్మహత్యలను చూసి ఈయన నాయకత్వంలో పనిచేయడం కోసం ఇప్పుడున్న ఎమ్మెల్యేలు వెళ్తున్నారా? ఆయన ఎక్కడ చూడండి. ఆ రోజు మా నాయకుని నాయకత్వంలో పోయిరంటే ఆ రోజు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం రైతుల కోసం ఆలోచన చేసింది. రైతు బంధు ప్రకటించింది. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ప్రకటించింది. పేదింటి ఆడబిడ్డలు ప్రసవ సమయంలో కేసీఆర్ కిట్ ఇచ్చింది. అదే విధంగా హాస్టల్ పిల్లలకు సన్న బియ్యం ఇచ్చింది. ప్రతి ఇంటికి ప్రతిదీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కానీ యాదగిరి గారు ఏదేమైనా కానీ ఎందుకు పార్టీ మారుతున్నారు మీరు అంటున్నారు. కానీ మారే వాళ్ళందరూ స్వార్థపరులు, వారి రాజకీయ మనుగడ కోసం మారుతున్నారన్న విషయం అర్థం కావట్లేదా? వారిని ప్రోత్సహిస్తున్న వాళ్ళ రాజకీయ మనుగడ కోసం వాళ్ళు కూడా తాపత్రయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. అవునండి. ఇప్పుడు ఏదైనా ఒక విషయం రాజకీయంగా వాళ్ళ అవసరాల కోసం వెళ్తున్నారా? వాళ్ళను ప్రలోభ పెట్టితే వెళ్తున్నారా? వాళ్ళు భయపడి వాళ్ళు కాపాడుకోవడం కోసం, వాళ్ళ రక్షణ కోసం వెళ్తున్నారా? ఈ రోజు తెలంగాణ సమాజం చూస్తున్నది. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు వాళ్ళ అవసరం కోసం వెళ్తుండొచ్చు. వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారో తెలంగాణ ప్రజలు విజ్ఞులు, చాలా మేధావులు, చాలా తెలివి కల్ల వాళ్ళు. అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఓటు అనే ఆయుధంతో వారికి సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఈ రోజు మేము వెళ్తున్నాము, మేము సంతోషంగా ఉన్నాము, అక్కడ మాకు పదవులు కావాలని చెప్పి వెళ్తున్నారా? ఆయన ఇచ్చే స్థాయిలాలకు వెళ్తున్నారా? ఆయన పెట్టే బెదిరింపులకు వెళ్తున్నారా? అది త్వరలో తెలుస్తుంది. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వారు ఈ రోజు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల దృష్టిలో ఒక ముద్దాయిలుగానే కనబడతారు. కానీ వారిని ఏ రోజు కూడా రేపు వచ్చే ఎలక్షన్లలో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వారికి సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, ఇంకా ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి కూడా తనపై తనకు నమ్మకం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు రేపు ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు పెడతారో, రేపు ఏదైనా నా సీటుకు ముఖ్యమంత్రి సీటుకి ఎక్కడైనా ఇబ్బంది జరుగుతారేమో అని చెప్పి ఆయన కోటరి ఆయన ఏర్పరచుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితేనే కరెక్ట్, వీళ్ళు వస్తే నాకు రక్షణగా ఉంటారు. రేపు కాంగ్రెస్ సీనియర్లు అందరూ కలిసి జట్టు కట్టి అధిష్టానానికి ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మా ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి తర్వాత వేరే పార్టీలకు వెళ్తున్న వాళ్ళు రక్షణగా ఉంటారని రేవంత్ రెడ్డి ఎలా భావిస్తాడండి? గెలిపించిన పార్టీనే మోసం చేసిన వాళ్ళు రేపు రేవంత్ రెడ్డి మోసం చేయలేరంటారా? సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేసినప్పుడు ఆయన డబ్బు కట్టలతోటి ఎమ్మెల్సీలను కొనుక్కొని రెడ్ హ్యాండ్ గా ఆ రోజు దొరికిన నాయకుడు. ఆ రోజు ఒక రకంగా ఆయన దొరికిండు. కానీ ఈ రోజు లైసెన్స్ అన్నమాట ఆయనకు.
కొనుక్కోవడానికి, ఆయన అన్ని రకాలుగా ప్రలోభ పెట్టడానికి ముఖ్యమంత్రి హోదా అనేది ఆయనకు లైసెన్స్ ఉన్నది. ఆయన ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా, ఏ ఎమ్మెల్యేలు మాట్లాడినా, ఏ ఎమ్మెల్సీలను తీసుకున్నా కూడా ఆయనకి ఇబ్బంది జరగదు. కాబట్టి ఆయన అన్ని రకాలుగా అవసరం అనుకుంటే ఎమ్మెల్యేల ఇంటికి పోతాడు, సీనియర్ నాయకుల ఇంటికి పోతాడు, వాళ్ళ ఇంటికి అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకు ఆ 12 గంటల రాత్రి మరి తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు మరి ఎమ్మెల్సీలు ఎందుకు ఆ అర్ధరాత్రి పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో, ఆ అర్ధరాత్రి వాళ్ళు కండువా వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో, ఈ కాంగ్రెస్ నాయకులకు, ఈ ముఖ్యమంత్రికి మరి అర్ధరాత్రి కండువా వేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. దీని మీద యాదగిరి గారు ఇంకా మాట్లాడదామండి, ఇంకా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం. శ్రవణ్ కుమార్ గారు, ముఖ్యంగా క్రమంగా జిహెచ్ఎంసీ కౌన్సిల్లో బీఆర్ఎస్ తమ పట్టు కోల్పోతుందంటారా? ఒక్క జిహెచ్ఎంసీ కాదు, మిగతా చాలా మున్సిపాలిటీల్లో కూడా తమ పట్టు కోల్పోతున్నట్లుగానే కనిపిస్తుంది. చాలా చోట్ల చేరికలు అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరిగా వెళ్ళారు ఇప్పటి వరకు, మరోవైపు ఇప్పుడు బృందాలుగా వెళ్ళబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఎలా చూడాలి? నిజంగానే మీరు అన్నట్టుగా అవి ఊహాగానాలే కాదు, ఒకవేళ జరిగినా కూడా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎందుకంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. వీళ్ళ టార్గెట్ కూడా అలాగే పెట్టుకున్నారు. అంటే బీఆర్ఎస్ నే ఆత్మస్థైర్యంతో దెబ్బతీయడంతో పాటు నామరూపాలు లేకుండా పీకటేలతో పిటించి వేయించే ప్రయత్నం చేయాలనో టార్గెట్ గా పనిచేస్తుంది. అంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పని కూడా అయిపోయింది, కాంగ్రెస్ పని కూడా కుకట్పేలతో తీసేస్తామని దేశవ్యాప్తంగా బీజేపీ చెప్పుకొచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కేసీఆర్ గారు భావించుకుంటూ వచ్చారు. కానీ ప్రజా మద్దతు ఉన్నప్పుడు కానీ, అక్కడ ఏదైనా వ్యాక్సిన్ ఉన్నప్పుడు కానీ, పరిస్థితుల ప్రకారం అయితే కాంగ్రెస్ అయితే నామరూపాలు లేకుండా పోలేదు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఇండియా కూటమి తరఫున ఏ విధంగా గెలిచిన చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో కూడా అసలు 3-4 పోటీ చేస్తారు కూడా టికెట్ దొరుకుతుందా, టికెట్ అడుగుతారా లేని తరుణంలో నుంచి ఏ విధంగా ముందుకెళ్ళిందో చూశాం. అట్లాగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఏదో చేయాలని అనుకోవడం, రాజకీయంగా చేయాలనుకోవడం అనేది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్న విధానం అయితే ప్రజాస్వామ్యానికి అంత మంచి పద్ధతి కాదు. అలా అనుకోవడం అవివేకం అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఆ విధంగా ప్రవర్తించడం వల్లనే రాహుల్ గాంధీ కానీ, ఈ రోజు రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ గారి పునర్జీవనం ఏ విధంగా వచ్చిందో మళ్ళీ బీఆర్ఎస్ కూడా అలాంటి పరిస్థితులు వస్తాయి. అంటే చేతులారా మీరు ప్రజల మన్నలు పొందాల్సినటువంటి విధానంలో ప్రజలకు మంచి చేయాల్సిన విషయం పక్కకు పెట్టి హీరోలకు పై వ్యక్తిగతంగా టార్గెట్లు పెట్టుకొని, చట్టాలను అడ్డం పెట్టుకొని ఏదో చేయాలి పార్టీ అని మాత్రం అనుకోవడం అవివేకం అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పాలనుకున్నాను. శ్రవణ్ కుమార్ గారు, ఇంతకుముందు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ కూడా చాలా సందర్భాల్లో ఈ ఎమ్మెల్యేల మార్పు గురించి అడిగినప్పుడు ఓ మాట అన్నారు, మీరు ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్తూ ఉంటుంటే మేము చూస్తూ ఊరుకోవాలని అడుగుతున్నారు. మరి బీఆర్ఎస్ కానీ, గతంలో బీజేపీ కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే ఇది కూలిపోబోతుంది, 6 నెలల్లో మా ప్రభుత్వం రాబోతుందంటూ కూడా రకరకాలుగా ప్రచారాలు చేశారు. ఇప్పుడు దానికోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లతేయని పరిస్థితి ఉంది కదా, అందుకే మేము ఎల్లతేయమని ఆయన బాహాటంగానే చెప్తున్నాడు. రైట్. అది కాంగ్రెస్ పార్టీ ఉన్న సహజ లక్ష్యాన్ని బట్టి చెప్పిందే గానీ ఇక్కడున్న తీరుని బట్టి చెప్పింది కాదు. సహజంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి మారింది, ఎన్ని రాష్ట్రాల్లో మారిందోనే కాంగ్రెస్ స్వాభావిక లక్ష్యం ప్రకారం చెప్పారు. అందరూ కూడా జస్ట్ ఒక 11 సీట్ల తేడాతో మాత్రమే తన ప్రమాణ స్వీకారంలో ఉన్నారు. ఒక ఖమ్మం జిల్లా నాయకులు పంచుకుంటే ప్రభుత్వం పడిపోతుంది, లేదా ఒక ఏరియా, ఒక వర్గం లేదా సామాజిక వర్గ ఎమ్మెల్యేలు తిరగబడుతున్నాం, రివర్స్ అవుతున్నాం, పడిపోతుంది. అది సహజంగా కనిపిస్తున్న లక్షణమే కానీ ఇలా టార్గెటెడ్ గా ఎమ్మెల్యేలు కొనడానికో మభ్యపెట్టడానికో అంత ఆ విధంగా అయితే ఎవరు ప్రయత్నం చేసి చెప్పలే. కేవలం సహజతత్వం కాంగ్రెస్ లో ఉన్నట్టు ముఠాతా కాదు. ఎందుకంటే స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఏ నాయకుడు కూడా ఒప్పుకోలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. కోమటిరెడ్డి గారు అయితే ఏ గ్రూప్ చూసినా కూడా ఎవరు కూడా తప్పని పరిస్థితుల్లో తలొగ్గారు. అధికారంలోకి వస్తున్నాం కూడా తలొగ్గారు. కానీ ఎవరుగా ఆయన అంతర్గతంగా ఆయన అంటే ఎవరికి ఇష్టం లేదు, ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కూడా ఎవరు ఇష్టపడలేదు. అంచేత అలాంటి లక్షణాలు, అలాంటి ప్రెస్ మీట్లు, అలాంటి డిబేట్లు ఉన్నాయి కాబట్టి చెప్పారు. కానీ ప్రభుత్వాన్ని కూల్స్తామను, ప్రభుత్వం ఎట్లెట్ల 2 రోజులు ఉంటాయి చూస్తాననేది ఎవరు అనలేదు. ఆ ప్రయత్నం నిజంగా కేసీఆర్ చేయదలుచుకుంటే నాకున్న అవగాహన ప్రకారం ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ముందే అర్ధరాత్రికి ముందు రోజుకే ఆ 20 మందిని ఏదో కొనగలేవాడు. కానీ ప్రజాస్వామ్యాన్ని, ప్రజా తీర్పును గౌరవించి ఏదైతే పదవి ఇచ్చారో ఆ తీర్పును గౌరవించి గతంలో ఎన్నికల టైంలో కూడా మనం మాట్లాడుకున్నాం. గతంలో మన వాళ్ళే కాంగ్రెస్లో ఒక 20-30 మంది ఉన్నారు, వాళ్ళు గెలవగానే మళ్ళీ మన దాంట్లోకి వచ్చేస్తారనే మాటలు సాక్షాత్తు కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా పదే ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది.
అన్నారు. అది ఎన్నికల స్ట్రాటజీగా తీసుకోవచ్చు అనడం కూడా అది పొరపాటు, అలా అనడం కూడా ఉండాల్సిందే. కానీ ఇప్పుడు రివర్స్ మన వాళ్ళను కానీ ఆటోమేటిక్గా ఇప్పుడు అదే అనుకోవాలి కదా మనం కూడా. అంటే వీళ్ళంతా రేపన్న రోజున ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూలుస్తారన్న భయం సీఎంకి ఉంటుంది కదా. ఎవరికైనా ఉంటుంది, అనకుండా భయం ఉంటుంది. ఎందుకంటే 11 జస్ట్ 10-11 డిఫరెన్స్ కాబట్టి ఎవరికైనా పదవిని కాపాడుకోవాలంటుంది, ఆతృత ఉంటుంది, ఆర్భాటం ఉంటుంది, తప్పు లేదు అంతవరకు. కానీ ఆ టార్గెటెడ్ గా పనిచేస్తూ అదే ఒక కంకణం కట్టుకొని జిల్లా స్థాయి, మండల స్థాయి పరిషత్తులతో సహా, డిహెచ్ఎంసీలతో సహా టార్గెట్ గా పనిచేయడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా చాలా విరుద్ధం. ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం. మళ్ళీ ఇది కూడా చెప్తున్నాం, గతంలో ఇలాంటి పొరపాట్లు ఆ పార్టీని చేసినాయి కాబట్టే అవతల పార్టీ మళ్ళీ పునర్జీవనం పోస్తుంది. మళ్ళీ అలా పార్టీ ఫిరాయింపు చేసినటువంటి పార్టీ ఈ రోజు ఓడిపోయి ఇంట్లో కూర్చుంది. అది మనం చూస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో కూడా మళ్ళీ అదే జరుగుతుంది. అంటే ప్రజలేం ఊరుకోరు, ప్రజలు ప్రజాస్వామ్యంగా ఓటాక్కుంటూ వాళ్ళ చేతిలో వాళ్ళు తీర్పిస్తారు. అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి కూర్చోవాల్సింది. కానీ అప్పుడు మూల్యం చెల్లించుకునేది. ఇప్పుడు పదవిలో ఉండి కోట్లు సంపాదించుకోవచ్చు, ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని కోట్లు సంపాదించుకోవచ్చు, 40 రోజులు కట్టుబడి చేసుకుంటే ఎంతో దాచుకుంటాను కూడా రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. అట్లాంటిది ఒక పదవి అనుభవించి ఆయన తప్పుకోవచ్చు. కానీ పార్టీ ఓడిపోతే ఆ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు, తృతీయ శ్రేణి తాలూకా స్థాయి నాయకులకు చాలా అన్యాయం జరిగిపోతుంది. ఒకరు చేసిన తప్పుకు కింది స్థాయిలో బలైపోతూ ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ముఖ్యంగా ఈ 2/3 అనే సెక్షన్ మొదటి నుంచి చెప్తున్న లీగల్ గా ఈ 2/3 సెక్షన్ అనేది తీసివేయాలి. ఖచ్చితంగా ఎవరైనా ఒక్కరు కూడా అఫీషియల్ గా అన్అఫీషియల్ గానో వాళ్ళ ఇంటికి వెళ్ళనో, లేదా వీళ్ళే వాళ్ళ ఇంటికి వచ్చానో, ఎమ్మెల్యే కానీ, ఒక వార్డు మెంబర్ కానీ, ఒక కౌన్సిలర్ కానీ, జడ్పీసీ సభ్యుడే కానీ ఎవరైనా సరే ప్రజాస్వామ్యంగా ఎవరైతే నమ్ముకొని ప్రజలు ఏమంటే గెలిచిన వ్యక్తులు పార్టీ మారితే ఇమ్మీడియట్లీ రద్దు చేయాలి. అతను ఒక 11 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటేయాలి. అప్పుడు కానీ కొంచెం కంట్రోల్ అవుతుందని నా ఉద్దేశం. ఖచ్చితంగా ఈ 2/3 కూడా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. టార్గెట్ గా పనిచేస్తున్నారు, టార్గెటెడ్ గా 2/3 కోసం పనిచేస్తున్నారు. ఒక నలుగురు అయితే సరిపుచ్చుకోవట్లేదు. ఈ నలుగురు వస్తే ప్రమాదం, మొత్తం 2/3 తీసుకురావాలి. కాబట్టి ఆ 2/3 మనం ఏం చేయాలంటే బుల్డోజర్లు రెడీగా పెట్టుకోవాలి, వాళ్ళు చేసినటువంటి ఫైళ్లు రెడీగా పెట్టుకోవాలి. అవి దొరికితే ఒకసారి వాళ్ళే వచ్చేస్తారు. మనం చూసాం, బుల్డోజర్ బయలుదేరినట్టు బుల్డోజర్ తెల్లారిన తర్వాత మనం పని చేయాలి, అతను పోటీ నుంచి నిష్క్రమిస్తుంటాడు. ఇట్లా ఈ ఒక్క రాష్ట్రంలో కదా, అన్ని రాష్ట్రాల్లో ఉంది, అన్ని పార్టీల్లో ఉంది. ఈ తత్వాన్ని రాజకీయ పార్టీ వదిలేసుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఏదైతే ప్రజాస్వామ్యం మీరు హత్య చేస్తున్నారో మిమ్మల్ని అదే ప్రజాస్వామ్యం హత్య చేయబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మనం అందరం కలిసి డిమాండ్ కూడా చేయాలి ఆ విషయాన్ని. రైట్. సంజయ్ రెడ్డి గారు, ప్రతిపక్షాలు లేకుండా చేయాలి, ఇదే అధికార పార్టీలకి అయితే లక్ష్యంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కేసీఆర్ అలాగే చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే చేస్తుంది అనుకోవాలా? అలా చేసిన కేసీఆర్ని అయితే ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే కాబోతుందా? ఒకటండి, ఇందాక టిఆర్ఎస్ నాయకులు ఒకటే మాట్లాడుతున్నారు, ఆ డోర్లు పెట్టేసి కాండోలు కప్పిరు, డోర్లు వేసి కాండోలు కప్పిండ్రు, ఓకే ఒక సీఎం హోదాలో ఉన్నారంటే మీరు దొరలు, మీకు అహంకారము, మీకున్న అహంకారం మాకు ఉండాలని లేదు కదా. మేము అనేది ఏంది, ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ప్రయోజనాల కోసం ఎవరి దగ్గరకన్నా వెళ్తామని చెప్పాము మేము మీకు. ఎందుకంటే ఆ దొర ఎంతసేపటికి ఫామ్ హౌస్ లో కనీసం, సార్ నేను ఈ వేదికగా అడుగుతున్నా, ఒక ఎమ్మెల్యేకి ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చారా? ఆ దొర పాలన. అందుకనే ఇలా కర్రగాల్చి వాత పెట్టినా కూడా మీరు ఆ వాట్స్ మీరు మానట్లేదు. ఇంకా పోకడలే పోవద్దు. తెలంగాణ ప్రజలు మనను ఎందుకు గెలిపించిండ్రు, మనకు అధికారం ఎందుకు ఇచ్చిర్రు, ఎందుకు గెలిచిపోయి ఫామ్ హౌస్ లో కూసోమని ఇచ్చిరా? ఇవాళ ఒక సాధారణ వ్యక్తి లాగా ఆయన సీఎం హోదా ఉన్నా కూడా అదే ఇంట్లో ఉండి అదే పిసిసి అధ్యక్షుడో లేకపోతే అదే ఎంపీగానో ఎమ్మెల్యే గారు లాగానే ఉన్నారు. ఇవాళ ఒక కార్యకర్తలు, మామూలు కార్యకర్తలు, నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మహిళను, ఇవాళ నేను ఒక 6 సార్లు కలవడం జరిగింది సీఎం గారిని. మీ పార్టీలో ఎవరన్నా ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎన్నిసార్లు కలిసిండ్రు, ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు ఒకసారి చూసుకోండి. ఆ పొగరు అనేది మీరు ఇంకా పోవట్లేదు. మీకు పొగరు అనేది అనగాలి మీకు. మీరు అవునండి, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా చిన్న ఎల్కేజీ స్టూడెంట్ అండి? ఆయనకు అపారమైన పార్టీ మీద ఒక గౌరవం ఉంది, ఆయనకు ఒక అనుభవం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిసినంత మాత్రాన మా కిరీటం కింద ఏం పడదు. ఒక సీఎం పోవద్దు అంటే మీ దొర కాబట్టి పోవద్దు. ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రజల మనిషి కాబట్టి పోతున్నారు, అందరు కలిసి వెళ్తున్నారు. దాన్ని భూతత్వంలో పెట్టి చూపించేసి అవును మీరు చేసినప్పుడు మేము కూడా చేస్తాం మరి అని తెలంగాణ ప్రజలు అంటారు. ఇలా మీరేమంటున్నారు తెలుసా? ఇలా వాళ్ళు చేసిండ్రు, మేము చేసినట్టు వాళ్ళు చేస్తున్నారు, మీరు చెప్పుకోవట్లేదు. మీరు గురిగింజ నల్లగా ఉన్నది చూస్తే మేము ఎర్రగుండం అనుకుంటుంది.
కానీ మీరు చేసిన తప్పులేంది, మీరు చేసింది ఏందనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మాట్లాడితే ఒక మహిళలకు ఉచిత బస్సు అని చెప్తున్నారు. ఎవరు నిన్నమన్న టీచర్ల 9 సంవత్సరాల నోటిఫికేషన్ 9 సంవత్సరాలు ఎవరు పెండింగ్ పెట్టిరు? కనీసము టీచర్స్ డిఎస్ నోటిఫికేషన్ కానీ, టీచర్ల విషయాలు కానీ, స్కూల్స్ కానివ్వండి, ఎక్కడ కానీ ఏదైనా పట్టించుకున్నారా? ఏం పట్టించుకున్నారు? మీరు ఏదో చేసినాం మేము, అరే 6 నెలలు కాలేదు, ఓపిక లేదు మీకు. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఎట్లా ఓపిక పట్టుకున్నారు? బీఆర్ఎస్ చేసిన ఆగడాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదో ఎమ్మెల్సీలను కొనుక్కున్నారు, చంద్రబాబు నాయుడు గారు కొన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మీ కవిత గురించి మాట్లాడయ్యా, ఆమెకి ఏ అర్హత ఉందని? ఇలా కేసీఆర్ బిడ్డ అని చెప్పి ఆయన ఎంపీగా గెలిపించారు. తర్వాత రైతుల కాళ్ళు కాల్చి వాత పెట్టిరు. అదే చూసుకోండి. మీ హరీష్ రావు ఎన్ని కోట్ల అవినీతి చేసిండు? కేటీఆర్ ఏం చేసిండు? కేటీఆర్ కొడుకు, మరి నీ కొడుకు నా బిడ్డ ఉంది. మనం కూడా ఉద్యమాలలో ఉన్నాం 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి. మరి మన పేరు మీద 1 సెంటు భూమి లేదు. మరి కేటీఆర్ కొడుకు పేరు మీద 32 ఎకరాలు ఉందట. మరి ఎట్లా ఏ రకంగా సంపాదించారు? మరి తెలంగాణ మా విద్యార్థులు పిల్లలందరూ 30-20 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ఉద్యోగాలు లేకుండా ఇక్కడ బొర్రలు పెంచుకొని తిరుగుతున్నారు. మరి వాళ్ళకెందుకులే ఉద్యోగాలు? మరి కేటీఆర్ కొడుకు ఏడంగా వచ్చింది? ఎక్కడ అమెరికా లేదా జాబ్ చేసుకునేటోడికి చిన్న అన్ని వేల కోట్లు ఎట్లా వచ్చినాయి? ఇవన్నీ మీరు ఆత్మ పరిశీలన చేసుకోకుండా తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రజలకు ఓపిక ఉంది వాళ్ళే అంటున్నారు. మొత్తం నాకు సంకనాకిచ్చిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పాపం ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది, మాకు ఓపిక ఉంది, మేము ఆగుతామని చెప్తారు. అంటే మరో మాట ఇంతకు ముందు యాదగిరి గారు అన్నారు, ముఖ్యంగా అసలు వీళ్ళంతా వెళ్ళే వాళ్ళందరూ ఎలా వెళ్తున్నారో అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ ముఖ్యంగా కాంగ్రెస్ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను సరిగ్గా నెరవేర్చలేదు, ఆ నెరవేర్చిన పార్టీలోకి అందులో ఎందుకు వెళ్తున్నారో అర్థం కావట్లేదు అంటున్నారు. అదే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చెప్పింది. ఇందాక బ్రదర్ కూడా, బీజేపీ బ్రదర్ కూడా అడిగారు. అది వాళ్ళని అడగాలి సార్, ఎందుకు వెళ్తున్నారు వాళ్ళని అడగాలి. మా మీద నమ్మకం ఉందా, నమ్మకం లేక వస్తున్నారు అనేది. ఇప్పుడు వాళ్ళు అంటే మీరు మెడ మీద కత్తి పెడుతున్నారంట కదా. ఎవరు ఎక్కడ పెట్టామో చూపించమనండి. మీరు రండి సార్. మేము ఒకటి అడుగుతున్నాము. మా దగ్గర జిహెచ్ఎంసీ లో 2 కార్పొరేటర్లు ఉన్నారు. మరి బీఆర్ఎస్ లో కానీ బీజేపీలకు ఎందుకు పోలేదు చెప్పండి. మాకు అవసరం ఏముంది సార్? అధికారం లేకపోయినా మాకేమీ ఉండదండి. అధికార దాహం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. అవి ఎప్పుడు చూడడానికి అట్లనే ఉంటది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరికి అలా పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరిని మభ్యపెట్టి చేర్చుకోవాల్సినంత అవసరం లేదు. ఇంకా రేవంత్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి అభద్రతా భావం ఉంది, అందుకనే పార్టీ వాళ్ళని లాగుతున్నారు. అంటే కేటీఆర్ కుటుంబానికి బావమరిది నుంచి మరి కేసీఆర్ మరి అల్లుడి హరీష్ రావు నుంచి కొడుకుకి ఎక్కడ థ్రెట్ వస్తుందో, ఎక్కడ ఏదైతుందో అని చెప్పేసి గతంలో మీరు చేసిన డ్రామాలందరూ తెలంగాణ ప్రజలకు తెలుసు. అంటే ఎవరి దొంగ అంటే గుడ్డ బట్టల దొంగ అంటే మీరు చేసింది ఇంకోటి చేస్తుండని మీకు ఉంటది అనుమానం తప్ప, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే అదే దారిలో పోతారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిలాగా మీలాగా బీఆర్ఎస్ పార్టీలాగా వ్యక్తిగత ఎజెండాలు ఉండవు. కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది. ఒక ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే బ్రదర్లు కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి. బీజేపీ నాయకులు కూడా మీరేం చెప్పారు గతంలో, మీరేం చేయబోతున్నారు, మీరు ఏం చేసిరు అనేది చూడాలి. మీరిద్దరం అధికారంలో ఉన్నాం, మీరు అక్కడ సెంట్రల్ లో ఉన్న 6 నెలలు మరి అదే మరి మీరేం చేసిండ్రు, తెలంగాణకి మీరేమి ఇచ్చిండ్రు? నేను ఒక్కటే అంటున్నాను బ్రదర్, 6 నెలలు అయిపోయింది. 6 నెలల్లో 3 నెలలు కోడే వచ్చింది. రాష్ట్రంలో మీ పరిస్థితి 2 లక్షల కోట్ల అప్పు అని మనం అనుకుంటే 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఈ రకంగా ఇన్ని ఉన్నాయి. ఇంకా బీఆర్ఎస్ ఆయన బాలకసుమని మాట్లాడుతున్నాడు. ఆయన ఇలా గురు శిష్యులు కనడానికి టైం ఉంది, విద్యార్థులు కదా సిగ్గు లేకుండా సరిపోతుంది. ఆయన మాట్లాడుతున్న బాలకసుమ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాడు? తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు జగన్ కేసీఆర్ ఇద్దరు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు? తెలంగాణ రాష్ట్రాన్ని అక్కడ ఆంధ్రాన్ని సంకనాకిపించిండ్రు. ఇద్దరు వచ్చి మాట్లాడుకోవాల్సిందే. ఇలా మేము మాట్లాడుకుంటున్నాము, మాట్లాడుకొని మీకు అంత నొప్పి ఎందుకు? ఏం అధికారం పోయి బాలకసుమ మనకి పిచ్చోడు అయిపోయినట్టుండు. ఎప్పుడైనా ఎప్పుడు ఏం మాట్లాడాలో ఒక విలువ తగ్గట్టు మాట్లాడుకోవాలి. ఇష్టానుసారంగా మాట్లాడే తెలంగాణ ప్రజలు మాకు అవకాశం ఇచ్చిర్రు. మీరు మూసుకొని ప్రతిపక్షంలో ఉండుర్రి, ప్రతిపక్షంలో ఉండి చూడండి. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మమ్మల్ని ఇంటికి పంపిస్తారు, మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారు కదా. అప్పుడు కూడా ఓపిక లేదా మీకు? ఓపిక అనేది లేకపోతే పెళ్లి కాగానే పిల్లలు పుట్టరు బ్రదర్. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. దానికి ఒక టైం ఉంటది, ఒక సందర్భం ఉంటది. మాకు తెలంగాణ ప్రజలు ఇంకా 4.5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిర్రు. మేము 6 నెలల లోపల మేము అనుకున్న హామీలు నెరవేరుస్తాము. రుణమాఫీ కూడా మేము ఆగస్టు వరకు చేస్తున్నాము, 100% చేస్తామని చెప్పి లక్ష్మీ నరసింహ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అధిష్టానం కూడా చెప్పింది రైతన్నలకు చేస్తాము. ఉద్యోగస్తుల పిల్లలకు కూడా కొంచెం ఓపిక పట్టుకుంటే, 4 రోజులు ఓపిక పట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా తీర్చిదిద్దేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. రైట్. వేణుగోపాల్ యాదవ్ గారు, ముఖ్యంగా అసెంబ్లీలో ఓటమి, పార్లమెంట్లో ఎన్నికల్లో ఉనికి కోల్పోయిన పరిస్థితి బీఆర్ఎస్ది. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బీజేపీ వైపే పోటీ ఉండే అవకాశం ఉందా? రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ పెర్ఫార్మెన్స్ గతంలో అలాగే ఉండే అవకాశం ఉందంటారా?
ఆశగలమ్మ దోషం ఎరగదు, పూటకూళ్ళమ్మ పుణ్యం ఎరగదు అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ అండ్ బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి. వీళ్ళు వాళ్ళని అనడం, వాళ్ళని వీళ్ళని అనడం. ఫిరాయింపుల చట్టం గురించి గతంలో మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వీళ్ళకి ఎంత ఎట్లుందంటే 6 గ్యారెంటీలు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు తీర్చలేక ఎన్నికల కోడ్ ఉందనో ఇంకొకటి ఉందనో, ఇంకా రాకపోతే ఆగస్టులో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి పోయి ఇంకొక దేవుడి మీద ఒట్టేస్తాడు. ఇదే జరగబోయేది. అంతా చేయలేదు, ఆడలేక మధ్యల మీద పడ్డట్టు అట్లుంది పరిస్థితి. ఏమంటున్నారంటే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మా వైఖరి తెలియజేస్తున్నాము. మేము గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు మాకు వచ్చినటువంటి ప్రజా తీర్పును శిరసాహిస్తూ ఎంపీ ఎన్నికల్లో కూడా మంచి మెరుగైన ఫలితాలతో మేము ముందుకెళ్తున్నాం. ఇప్పుడు కూడా రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈ 2 పార్టీలను మేము ఎండగడతాం. ఈ 2 పార్టీలకు చెప్పినటువంటి 2 పార్టీలు అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎండగట్టిన బీఆర్ఎస్ పార్టీని నిరంతరం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ పార్టీ రైట్ వేణుగోపాల్ యాదవ్ గారు. ఇప్పుడు ఇక డిబేట్లో పాల్గొన్న శ్రవణ్ కుమార్ గారికి, అలాగే సంజయ్ రెడ్డి గారు, వేణుగోపాల్ యాదవ్ గారు, యాదగిరి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.